సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ తెర మీదకి వస్తున్నాను ఆన్ ద బిగ్ స్క్రీన్ ఆఫ్టర్ 2.5 years. హలో గైస్, మరి చూసుకుంటే చరణ్ అన్న స్టేజ్ మీద కొంచెం ఎమోషనల్ అయినాడు అనేది నాకు అంతగా కనిపించింది. కన్నడ ఇప్పుడు స్వల్ప నెక్స్ట్ టైం జాదా ఓకే. ఎందుకంటే RRR లాంటి ఒక గ్రాండ్ సినిమా, ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ సినిమా, ఆ సినిమా తర్వాత తనకు వచ్చిన ఫేము, తనకు వచ్చిన క్రేజు కొత్తగా చెప్పకర్లా. అలాంటి ఒక సినిమా తర్వాత శంకర్ లాంటి డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏమైంది? పోనీ మన శంకర్ వితిన్ 1 yearలోనో 1.5 yearలోనో సినిమా ఏమైనా కంప్లీట్ చేసి ఇచ్చాడా? లేదు. 3 సంవత్సరాలు తీసుకున్నాడు ఆ సినిమాకి. ఏది ఆ స్పీడ్ బాట్ కెమెరా ఉంటే దాన్ని తిప్పడానికి 3 సంవత్సరాలు తీసుకున్నాడు. అలాంటి ఒక లత్కో డైరెక్టర్కి అనవసరంగా ఛాన్స్ ఇచ్చాడు. సో అంతే, ఏదో కొంచెం సీనియర్ డైరెక్టర్ కదా అని చెప్పి ఒక రెస్పెక్ట్ మీద ఒప్పుకున్నట్టున్నాడు. సినిమా చాలా విపరీతంగా అది పోయింది. ఓకే, పక్కన పెట్టండి. బట్ ఏదైతే డిజాస్టర్ అయిందో, ఏదైతే ఆ దెబ్బ తగిలిందో ఇంకా కొంచెం మనసులో ఉన్నట్టుంది. ఈవెన్ ఈరోజు స్టేజ్ మీద ఈ మాట అయితే చెప్పాడు. చూడండి, ఆ క్లిప్ పెడుతున్నాను. బట్ నిజంగా సిన్సియర్గా ప్రాణం పెట్టి చేశాను. సో అంతే గైస్, అదేంటంటే ఇప్పుడు మనకే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మనం ఒక ఎగ్జామ్ రాస్తాం, ఎగ్జామ్ రాసేటప్పుడు ఏదో ఫెయిల్ అవుతాం, ఫెయిల్ అయ్యేటప్పుడు ఇంకొంచెం బాగా ట్రై చేయాల్సింది, లేకపోతే ఇంకేదో చేయాల్సింది. సో అట్ట మనకే అనిపిస్తుంది. బట్ ఆయనకి ఆల్మోస్ట్ 3 సంవత్సరాల పాటు ఒక ప్రైమ్ టైం, మంచి ఫిట్గా, మంచి లుక్స్ ఇవన్నీ ఉండేదన్నమాట. మళ్ళీ 3 వెర్షన్స్ ఇచ్చాడు ఆ సినిమాకి. సో అలాంటి ఒక కష్టపడి, అలాంటి ఒక హార్డ్ వర్క్ చేసిన తర్వాత సినిమా రిజల్ట్ పోన్లే ఫ్లాప్ అయిపోతే పక్కన పెట్టవచ్చు, ట్రోల్ మెటీరియల్ లాగా చేసేసాడు శంకర్. సో మరి ఈ రోజున కర్ణాటకలో బెంగళూరు స్టేజ్ మీద ఒకటే మాట చెప్పాడు, ఈ సినిమా రాసి పెట్టుకోండి, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ ఉంటుంది, రాసి పెట్టుకోండి, పెద్ద అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అని చెప్పి. అంతే గైస్, ఆయన అయితే ఒకటే మాట చెప్తున్నాడు, నేను ప్రాణం పెట్టి చేశాను సినిమా, ఖచ్చితంగా సినిమా అయితే భారీ హిట్ అవుతుంది అని చాలా నమ్మకంగా ఉన్నాడు. గేమ్ చేంజర్ కూడా చెప్పాడు. ఏం చెప్పాడు? సినిమా చూడండి నచ్చుతుంది, అంతవరకే. బట్ నా సైడ్ నుంచి నేను ఇంత చేశాను, లేకపోతే డైరెక్టర్ ఇచ్చేసాడు, లేకపోతే ప్రొడ్యూసర్ ఇచ్చేసాడు అని చెప్పలేదు. ఎందుకంటే సినిమాలో జీరో కంటెంట్ ఏం లేదు. బట్ ఇక్కడ ఏంటంటే బుచ్చిబాబు మొత్తం తీసుకొస్తున్నాడు. ఒక కంటెంట్, ఒక ఎమోషన్స్, ఒక డ్రామా అన్నీ తీసుకొచ్చి కలగలిపి మనకు చూపించబోతున్నాడు. ఖచ్చితంగా బుచ్చిబాబు అయితే నెక్స్ట్ లెవెల్లో కుక్ చేస్తున్నాడు. అందుకే మన భోపాల్ ఈవెంట్కి రాలేదు, ఈరోజు ప్రెస్ మీట్కి కూడా రాలేదు, అదే రీజన్. అండ్ శివన్న కూడా చాలా సపోర్టివ్గా ఉన్నాడు గైస్. అగైన్ ఇంటర్వ్యూ చేశాడు, అగైన్ ఇక్కడికి వచ్చి మన ప్రెస్ మీట్కి కూడా రావడం జరిగింది. సో యాజ్ ఎ సీనియర్ ఆర్టిస్ట్ అవసరం లేదు, బట్ స్టిల్ హీస్ టేకింగ్ సర్టెన్ థింగ్స్ అండ్ హీ సపోర్టింగ్. సో అది మంచి విషయమే గైస్. చరణ్ గారు కూడా అగైన్ కర్ణాటకలో మంచి ఫాలోయింగ్ ఉంది, మామూలు ఫాలోయింగ్ కాదు. అసలు అక్కడ ప్రెస్ మీట్ జరుగుతుంది అనేసి నేను అనుకున్నాను, జరగనివ్వలేదు. మన కుర్రోళ్ళు అరుపులు, గోల చేసేసి ఇంకా యాంకరేజ్ ఎడిసిపోయింది అసలు. సార్ మీరే చెప్పండి అని చెప్పి చరణ్ గారికి మైక్ ఇచ్చేసింది. సో ఆ లెవెల్ ఆఫ్ ఫాలోయింగ్ ఉన్న ఒక హీరో కర్ణాటకలో కూడా ఒక మంచి ఓపెనింగ్స్ వస్తాయి గైస్ ఖచ్చితంగా. ఎందుకంటే సినిమా మాట్లాడుతుంది, కంటెంట్ మాట్లాడుతుంది. సో బెంగళూరు ప్రమోషన్స్ ఇంతే, ఇంక దీనికి మించి ఇంక తీసుకెళ్ళడానికి ఏం లేదు. నెక్స్ట్ మనకి లండన్లో ఒక ఈవెంట్ అనేది ప్లాన్ చేస్తున్నారనమాట. చూద్దాం గైస్, మరి అక్కడ ఏం జరుగుతుంది ఏంటో. సో స్టే ట్యూన్.